సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట యాక్షన్ కమిటీ కన్వీనర్ మన్నె శ్రీధర్. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ కులగణన చేపట్టకుండా ఎలా తీర్పు ఇస్తారని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణపై ఆర్డినెన్స్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వెంటనే ఆ కమిటీని రద్దు చేయాలన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు కమిటీ నేతలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు నేతలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొత్తం కూడా ఆగమేఘాల మీద ఒక రాజకీయ తీర్పుగా, మోడీ తీర్పుగా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దేశంలో ఉన్న 1200 కులాల పైబడి కులాల మొత్తం గాని వాళ్ళ డాటా సేకరించకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ స్థితిగతులపై అధ్యయనం చేయకుండా, ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఈ రోజు చంద్రచూడు ఒక బ్రాహ్మణ కులస్తుడు ఈ రోజు మా జీవితాలతో ఈ చెలగాట మాడి మా వర్గాల మధ్య ఈ చిచ్చు పెడుతూ ఈ తీర్పుని ఇచ్చడాన్ని మేము మొత్తం కూడా రాజకీయ తీర్పుగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పును వెంటనే ఉపసంహరించుకోవడం కానీ దేశవ్యాప్తంగా గాని చెంబర్లే గాని మాలలే గాని అన్ని వర్గాలు ఎస్సీల్లో అన్ని కులాలు గాని వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యతిరేకించి మొత్తం కూడా ఈ చితిమంటల్లో పబ్బం గడుపుకున్న మోడీ సర్కార్ దీనికి మొత్తం దీని పరిణామం రానున్న ఎలక్షన్ లో తప్పక చవి చూస్తారని మేము భావిస్తున్నాము. రాజనరసింహ గారు ఆరోగ్య మంత్రి గారు ఉన్నారు, అన్ని కులాలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేసి ఒక వర్గానికి నేను అతిథులని మొత్తము ప్రజాముఖంగా మీడియా ముఖంగా తెలియపరుస్తుంటే రాజ్యాంగ ద్రోహులందరూ కలిసి ఒక కమిటీ నిర్వహించి ఈ ఎస్సీ కులాల మేధావులను సంప్రదించకుండా ఈ కమిటీ వేయడాన్ని మేము నిరసిస్తూ ఈ విధంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేము వ్యతిరేకం. అన్ని రాష్ట్రాలలో ఈ తీర్పుకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో అగ్నిగుండంగా మారిపోయినాయి. సుప్రీంకోర్టు వెంటనే ఈ తీర్పుని రద్దు చేయాలని చెప్పి అన్ని మాల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. మీరు ఒకవేళ 2011లో ఇచ్చిన రిజర్వేషన్లు కులగణన జరగలేదు. 2011లో కులగణన జరిగింది, ఇంతవరకు కులగణన జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు వెంటనే కులగణన జరిపించి రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.